అందరికీ నమస్కారం. బంగారం వెండి విషయం నిన్న మాట్లాడుకున్నాం. రిస్క్ చేయడానికి మీరు కనుక విల్లింగ్గా ఉంటే వెండితో భారీ లాభాలు ఖాయం. బట్ నేనైతే బంగారమే ప్రిఫర్ చేయమని చెప్తాను. ఏం పర్లా రిస్క్ చేస్తాం, అందరికి మస్తు డబ్బు ఉందంటే వెండికి వెళ్ళండి అని చెప్పాను. నేను అదే జరిగింది. అక్షరాల 8,000 రూపాయలు పెరిగింది కేజీ వెండి ఒక్క రోజులో. దెన్ మరలా 2 లక్షలు దాటేసింది, 2,07,000గా ఉంది. మరలా చెప్తున్నా, వెండి విషయంలో రిస్క్ చేసేవాళ్ళు, మీ దగ్గర బాగా డబ్బు ఉంది, ఇబ్బంది ఏమిలా, రేటు తగ్గిందనుకో, రేటు పెరిగే వరకు మేము ఉంటామయ్యా అనుకుంటేనే వెండి విషయంలో అడిగేయండి. లేదు ఏం పర్లా 1 రోజుల్లో ఏం కాదులే చూసుకుందాంలే అనుకుంటే అలాగనే యూ కెన్ మూవ్ ఆన్. ఇక బంగారం విషయంలో మాత్రం ఎప్పట్లాగే దూకుడు పెంచింది. వెండి దూసుకుపోతుంది, ఇది బంగారం దూకుడు పెంచింది. 800 రూపాయలు పెరిగింది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించి. దాని మార్కెట్లో 1,19,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములకు సంబంధించి 880 రూపాయలు పెరిగింది. దాని మార్కెట్లో 1,30,307 రూపాయలుగా ఉంది. సో నిన్న మార్నింగ్ చెప్పిన దానికి ఇప్పుడు కొంచెం సింక్ అవుతున్నట్టు మీకు అనిపించవచ్చు. నిన్న సాయంత్రం కూడా రేట్లు మారుతాయి అన్నమాట. సో అది విషయం. బట్ వెండి మాత్రం దూసుకుపోయింది, 8,000 పెరిగింది, 2,07,000 రూపాయలకు ఉంది కేజీ వెండి వచ్చేసి. సో మరలా చెప్తున్నా, డబ్బు ఉంది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బంగారం. డబ్బు ఉంది, మాకు ఎక్కువ లాభాలు కావాలి, రిస్క్ అయినా పర్లేదు అంటే వెండి. బట్ వెండి విషయంలో మరలా చెప్తున్నా, పడినా సరే ధైర్యంగా ఉండగలిగే కెపాసిటీ ఉంటేనే కొనండి. ఎందుకు? అది పెరగడానికి టైం పట్టింది కాబట్టి. అండ్ ఆల్రెడీ పెరుగుతున్నప్పుడు ఏం పర్లా, ఇందుకు కదా మనం కొనింది, చాలు ఈ ప్రాఫిట్ అనుకుంటే దాన్ని బట్టి అమ్మేసుకోండి. బట్ వెండి విషయంలో మీరు ఎక్కడైతే కొంటున్నారో వాళ్ళని అడగండి, మరలా అమ్మాలంటే నువ్వు ఎంత తరుగు తీస్తావు, ఎంత తీసుకుంటావు, ఏంటి అబ్బాయి అని చెప్పేసి.